ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీ 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 అఖిలాండేశ్వరి గారు విద్య గురించి పక్కన పెడితే ఉద్యోగం ఉపాధి గురించి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరి గురించి అంతలా చెప్పారు కదా. మరి స్వయంగా వాళ్ళ ఫ్యాక్టరీలోనే అన్ని వందల మంది యువతని ఉద్యోగంలో నుంచి తీసేసి ఉపాధి లేకుండా చేసి వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలకి అన్యాయం ఎందుకు చేశారండి? అది అలా అలా అడగండి వెంకి బాబు. దీన్ని అడగటం అనరు, కడగటం అంటారు. కుర్రోడు సరైనోడే, సరుకున్నోడు కూడా. అయిపోయింది. అఖిలను నా మనవడు నిండా ముంచేశాడు. ఇంకా ఎమ్మెల్యే టికెట్కి ఇక్కట్లొచ్చినట్టే. ఆవిడ్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు? బాధితుణ్ణి మేడం. ఈ అఖిలాండేశ్వర్ గారి ఫ్యాక్టరీలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళలో నేను ఒకణ్ణి. ఉపాధి పోయి బాధపడుతున్న బాధితుణ్ణి. ఇది నిజమా అఖిలాండేశ్వర్ గారు? మీరు ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించారా? అవునమ్మీ, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నప్పుడు అందరి యజమానులు మాదిరే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చుండాది. కానీ సాటి మనిషిగా మనసొప్పక వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారంగా ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన అయితే ఉండాది. నాకు పరిహారం అవసరం లేదు మేడం, పని కావాలి. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే తిరిగి దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి గాని కార్మికుల కడుపు కొట్టే పని చేయకూడదు మేడం. అన్ని ప్రయత్నాలు చేసినాకే తీసుకున్న నిర్ణయం అది. ఆ ప్రయత్నాలు సరిగ్గా చేయలేదన్నదే నా ఉద్దేశం మేడం. నీ స్థానంలో నుంచొని ఎన్నైనా మాట్లాడొచ్చు. నా స్థానంలో నువ్వు ఉండుంటే నీ నోటంట ఈ మాట వచ్చుండేదే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావడం ఎవ్వరి తరమూ కాదు. అయితే ఓ పని చేద్దాం. మీ వల్ల కాని పనిని నేను చేసి చూపిస్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని 30 అంటే 30 రోజుల్లో లాభాల బాట పట్టిస్తాను. దీనికి మీరేమంటారు అఖిలాండేశ్వర్ గారు? నేను అవ్వదని అనుభవంతో చెప్పుండా. ఆ పిల్లోడు అవుతుందని ఆవేశంతో అంటా ఉండాడు. మీరు అనుభవాన్ని గుర్తిస్తారా లేక ఆవేశాన్ని సమర్థిస్తారా? హలో మేడం, బ్రిటిష్ వారిని ఇండియా నుంచి తరమడానికి అప్పట్లో యువత ఆవేశమే పనికొచ్చింది గాని అనుభవం కాదు. అన్నింటికీ అనుభవం అవసరం లేదు. మీకు నిజంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసే ఉద్దేశమే ఉంటే, అది నిజమే అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పినట్టుగా ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తే తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి తీసుకుంటానని మాటివ్వండి. అప్పుడు మీరు నిజంగానే సమాజ సేవ చేయడానికి, యువతని ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని నమ్ముతాం. ఇరిక్కించేశాడు.
ఇప్పుడు అఖిలకి మరో దారి లేదు. నా మనవడికి మీడియా సాక్షిగా ఫ్యాక్టరీ పగ్గాలు అప్పగిస్తానని మాటివ్వాల్సిందే. ఈడిట్ట ఇరికించేసినాడేంటి? ఇప్పుడు గాని నేను ఏ మాత్రం వెనకడుగేసినా జన్మలో నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేను. ఇప్పుడెలా? బాబాయ్, అఖిలాండేశ్వరి గారు ఒప్పుకుంటారా లేదా? ఏమోరా, చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. అఖిలాండేశ్వరికి మరో దారే లేదు. హా, సరేనబ్బి. నాకు ఆస్తి కన్నా ఆశయం ముఖ్యం కాబట్టి, ధనం కన్నా జనం ముఖ్యం కాబట్టి, తొలగించిన ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడడం కన్నా సంతోషం మరొకటి లేదు కాబట్టి, నా అనుభవాన్ని పక్కన పెట్టి నా స్థానాన్ని 30 రోజులు నీకు అప్పగిస్తాను. లాభాల బాట పట్టించు, చూస్తా. చూస్తానని నోటు మాటగా అంటే కష్టం మేడం. మీ ఎండి స్థానాన్ని నోటుపై రాసిస్తే అప్పుడు నేను 30 రోజుల్లో ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తా. సరే అబ్బి, రేపు ఫ్యాక్టరీకి రా. అక్కడ వర్కర్స్ సమక్షంలో లాయర్ సాక్షిగా నీకు నా స్థానాన్ని అప్పగిస్తాను. వావ్, సూపర్ అఖిలాండేశ్వరి గారు. 100 మంది బాగు కోసం ఒక వర్కర్ కి 30 రోజుల ఎండి స్థానాన్ని అప్పగించాలని మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. నిజంగా మీలాంటి వాళ్లే నేటి రాజకీయాలకి ఎంతో అవసరం. ఎమ్మెల్యే టికెట్ మీకే రావాలని, మీరే గెలవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కాదు, అనుకున్నదంతా వేస్ట్ అయిపోయినది. మమ్మీ, Ah